అనిల్ కుమార్ యాదవ్ని ఇక్కడ నుంచి నసరావుపేటకు ఎందుకు పంపించారంటే ఏం చెప్తారు? అనిల్ కుమార్ యాదవ్ గారు అనే అతను ఒక బ్రాండ్ అబ్బా. ఎందుకంటే నెల్లూరు నగరమే కాదు, రాష్ట్రంలో కూడా తనకే అభిమానులు ఉన్నారు. అది కాక ప్రతి ఒక్కరు కూడా అతన్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా ఆ పల్నాడు జిల్లా ప్రాంత ప్రజలు అతను కోరుకుంటున్నారని చెప్పి అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ ప్రజల యొక్క మనోభావాల్ని మన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకోపోవడం వల్ల అతన్ని పల్నాడు జిల్లాకి ఎంపీగా పంపించారు తప్ప మరొక ఉద్దేశం అయితే ఖచ్చితంగా కాదు. ఖలీల్ అహ్మద్ని ఇక్కడ నెల్లూరు ప్రజలు ఆదరిస్తారంటారా? 100% ఆదరిస్తారు. నెల్లూరు నగరంలో ఇప్పుడు వరకు గెలిచిన ఎమ్మెల్యేలు అందరికి కూడా ముస్లిం మైనార్టీ సోదరులు భుజాన జెండాలు వేసుకొని తిరిగిన రోజులు ఉన్నాయి. ఈరోజు ఆ ముస్లిం మైనార్టీలో ఒక అభ్యర్థిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈరోజు మనం అతను గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత నెల్లూరు నగర ప్రజలందరి మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా చెప్పాలంటే 56,000 మంది ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నారు నెల్లూరు నగరంలో. ఈరోజు ఆ ముస్లిం మైనార్టీ ఓట్లన్నీ కూడా ఈరోజు ఖలీల్ భాయ్ని ఎమ్మెల్యేగా చేసుకోవాలని చెప్పి ఈరోజు కంకణాలు కట్టుకొని ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ముస్లిం మైనార్టీలు గెలిపించారు కాబట్టి మేమంతా కూడా కలిసికట్టుగా మన ఖలీల్ భాయ్ని మేము గెలిపిస్తాం. ఈసారి నెల్లూరు జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయంటారు? 7 సీట్లు ఖచ్చితంగా వస్తాయి, దాంట్లో ఏం సందేహమే లేదు. ఈరోజు నారాయణ ఎక్కువగా డబ్బు ప్రభావం చూపిస్తున్నాడు కాబట్టి నెల్లూరు నగరంలో కూడా డబ్బు అనే మాట గెలవదు, సామాన్యుడే గెలుస్తాడని నిరూపించే రోజు అతి తొందరలోనే ఉంది. ఖలీల్ భాయ్ని అత్యంత మెజార్టీతో, విజయసాయిరెడ్డి గారిని అత్యంత మెజార్టీతో గెలిపించుకోబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ పేరేంటన్నా? నా పేరు రాజా. మీ ఊరేంది? చింతారెడ్డిపాలెం. చింతారెడ్డిపల్లి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది, మొత్తం బాగుంది. మొత్తం మాకేం సమస్యలు వచ్చినా బాగా తిరిగిపోయినా మాకు. ఇకపోతే జగన్ గారు మరి కొన్ని టిట్కో ఇల్లు అనేసి ప్రకటించారు, అవన్నీ వస్తున్నాయి మీకు? వచ్చిన మాకు ఇల్లు 6 ఇల్లు వచ్చాయి. ఇంకా మీ ఇకపోతే ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తారా విజయసాయిరెడ్డి గారు? దాని మీద మీ స్పందన ఏంది? వస్తే మంచిదే మాకు ఆయన. ఎందుకు ఆయన రావాలని కోరుకుంటున్నారు మీరు? మాకు వైఎస్ఆర్ రావాలని, జగన్ సార్ రావాలని. జగన్ సార్ రావాలి. ఎందుకు జగన్ సార్ అంటే మీకు ఎందుకు అంత అభిమానం? మాకు న్యాయం జరుగుతుంది ఏదైనా ఆయన చేసి. అంతగా మీరు అంత అభిమానించారు, ఆయన ఏం చేసినారు మీకు? ఇప్పుడు ఆయనగా మాకు న్యాయం జరుగుతుంది. మా ఎస్సీ క్యాండిడేట్ అయినా మాకు ఎస్సీ ఊరికైనా మాకు న్యాయం జరుగుతుంది ఉంటే. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా, ఆయన మీ మద్దతు ఎలా ఉంటది? ఆయన గెలిస్తే బాగుంటుంది మాకు.